అయతుల్లా అలీ ఖొమేనీ మరణానంతరం ఆయన బాధ్యతలను వేరొకరికి అప్పగించవలసినటువంటి ఆ పరిస్థితులలో తాత్కాలిక నాయకత్వ మండలి అనబడేటువంటి దాంట్లో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ముగ్గురు సభ్యులైనటువంటి వాళ్ళలో ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, తర్వాత చీఫ్ జస్టిస్ మొహసెనీ ఏజీ, తర్వాత అలీ రేజా ఆరాఫీ ఈయనకే బాధ్యతలు తాత్కాలికంగా అప్పజెప్పినప్పటికీ కూడా బహిరంగంగానైతే తాత్కాలిక మండలి పేరే వచ్చింది. అయితే ఇవాళ మార్నింగ్ నుండి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖొమేనీ యొక్క తుది వీడ్కోలు కార్యక్రమము రాత్రి 10 గంటలకు అక్కడ ప్రజల సందర్శనార్థం మసీదులో ఏర్పాటు చేసి 3 రోజులు అక్కడ ప్రజలకు అందుబాటులో ప్రజలు చూడడానికి పెడతారన్నటువంటి ఆ యొక్క ప్రకటన వలన ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాలు ఖచ్చితంగా దాడులు చేస్తాము. ఆ యొక్క ఏర్పాట్లలో ముందు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అనగా వారసుడి ఎంపిక ముస్తఫా ఖొమేనీ చేసినా కూడా లేకుంటే ఆ యొక్క ఇరాన్ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళపై దాడులు జరుగుతాయి అనేటువంటి ఆ యొక్క ప్రకటనల నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా వార్తలు వస్తున్నవి. అనగా 10 గంటలకు ఈ యొక్క ఏర్పాట్లు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎప్పటి వరకు ఆయన యొక్క భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచారు, ఎప్పటిదాకా ఉంచుతారనబడేటువంటి అంశం అయితే తెలియలేదు. కానీ ఈ యొక్క కంటిన్యూయస్‌గా నిరంతరంగా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో అంతిమ సంస్కారం చేయడానికి కూడా అక్కడ టైం ఇవ్వనటువంటి దుస్థితికి అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనిక దళాలు తెగించి పని చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో అంతిమ సంస్కారం ఎప్పుడు జరుగుతది, ఎప్పుడు చేస్తారు అనబడేటువంటి అంశం ఈ యొక్క త్రిసభ్య మండలి ఆ యొక్క తేదీని మళ్ళీ ప్రకటిస్తుంది.